తిరువూరు కాన్స్టిట్యూన్సీలో తిరువూరుకి శుభ కార్యక్రమం ఉంటే కార్యక్రమం రావడం జరిగింది. అలానే మనం కూడా పార్టీ ఆఫీసు కార్యాలయంలో 10 మందిని కలుసుకొని కొన్ని విషయాల గురించి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల గురించి కూడా మాట్లాడడం కోసం మండల పార్టీ అధ్యక్షుని అలానే మన మిగతా స్థానిక నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి మండల పార్టీ అధ్యక్షుడికి మిగతా మేము ముఖ్యులందరూ కూడా కలవడం కోసం ఈరోజు రావడం జరిగింది. శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి జిల్లాకి, అలానే ఇందాక శ్రీనివాస్ చెప్పాడు, కొన్ని విషయాల గురించి చెప్పాడు, వెంకటకృష్ణ కొన్ని విషయాల గురించి చెప్పారు. అన్ని విషయాలు కూడా పార్టీ అధిష్టాన వర్గానికి తెలుసు. కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కూడా విషయాలు ఎప్పటికప్పుడు జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అలానే మనం కూటమిలో ఉన్నాం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని సమన్వయం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. రాజకీయ పార్టీల్లో కొంత గ్యాప్స్ ఉండటం మామూలు. ఇప్పుడు మొత్తం కాదు, రాజకీయాల్లో మనం 50-60 సంవత్సరాలు చూస్తున్నాం. ఇప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. అనేక రకాల రాజకీయ విభేదాలు మళ్ళీ కలుసుకోవడం, మనం మాట్లాడుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. అలానే మనం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ పార్టీ, అలానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా దేశం చాలా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి అత్యున్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంలో మనం మన రాష్ట్రాన్ని కూడా అనేక రకాల నిధులు కూడా మనం తెచ్చుకున్నాం. అమరావతిని కూడా మన 15,000 కోట్లతోటి డెవలప్ చేసుకుంటా ఉన్నాం. గతంలో మన రాష్ట్రానికి క్యాపిటల్ లేని రాష్ట్రంగా మిగిలిపోతే దాన్ని వాళ్ళ క్యాపిటల్గా పేరు పెట్టుకొని అమరావతి అనే పేరు మీద అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం. అలానే పరిశ్రమలు కూడా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే బ్రహ్మాండంగా డెవలప్ అయింది విశాఖపట్నం. ఇవాళ ఫైనాన్స్ క్యాపిటల్ లాగా, ఆర్థిక రాజధాని లాగా బాంబే ఏ విధంగా అయితే డెవలప్ అయిందో, రాబోయే రోజుల్లో విశాఖపట్నం కూడా ఆ విధంగా డెవలప్ అవడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్తున్న మాత్రం వాస్తవం. అలానే ఇవాళ మరి తిరువూరు కాన్స్టిట్యున్సీలో మన గాదేవారి గురువు అయితే మన అప్పట్లోనే జనసేన పార్టీ సర్పంచ్ గెలిచాం. నేను ఇందాక చెప్పిన ఆటపాటు చాలా కొద్ది తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. ఇంకా రేపు రాబోయే ఎన్నికల్లో మరి మన నాదరి మనోహర్ గారు చెప్పారు, 3 పార్టీలు విశాఖపట్నం రావడం జరిగింది. 3 పార్టీలు మన పార్టీ నుంచి కూడా మనోహర్ గారు అటెండ్ అయ్యారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు అటెండ్ అయ్యారు. అలానే తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు అటెండ్ అయ్యారు. 3 పార్టీల తరఫున కూడా రాబోయే ఎన్నికల్లో రేషియో అనేది మన పేపర్లో వచ్చింది. మాత్రం రేషియో అదేం కాదు, 15% అదో 20% అని పేపర్లో వచ్చింది. అలా కాదు, ఎక్కడైతే జనసేన పార్టీ 100% గెలుస్తుంది, ఆర్థిక బలం, అంగబలం, ప్రజాబలం ఎవరికి ఉంది, ఇవన్నీ కూడా పార్టీ అన్వేషించి పార్టీ తప్పకుండా థర్డ్ పార్టీ ద్వారా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ స్థానాలు మనం, ఎందుకంటే 21 సీట్లు మనం గెలవగా 100% స్ట్రైక్. మరి అలానే పొద్దున ఊరిని తీసుకుంటాం, సీట్లు తీసుకుంటాం, ఓడిపోవడం, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ రావడం అనేది చాలా డ్యామేజ్ అవుతుంది పార్టీలో. కాబట్టి మనం డెఫినెట్గా తిరువూరు కాన్స్టిట్యూన్సీలో పలానా గ్రామంలో మళ్ళీ వాళ్ళని కూడా సమన్వయం చేసుకోవాలి. టీడీపీని కూడా సమన్వయం చేసుకొని టీడీపీ మనం కలిసి కొన్ని చోట మీరు, కొన్ని చోట మేము గెలవడానికి అవకాశాలు ఉన్న సీట్లు అని మనం ఉంచుకొని మన ప్రెస్టేజ్కి పోకూడదు. ప్రెస్టేజ్గా పోయామంటే సీట్లు పోతాయి. ప్రెస్టేజ్కి పోకుండా మన తిరువూరు మండలంలో ఏం గెలుస్తాం, గంపలగూడెం మండలంలో ఏం గెలుస్తాం, విస్తరపేటలో మనం ఏం గెలుస్తాం, అలానే ఏ కొండూరు మండలంలో మనం ఏం గెలుస్తాం, ఏ గ్రామంలో గతంలో జనసేన పార్టీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, టీడీపీకి ఎంత పర్సెంట్ వచ్చింది, వైసీపీ ఎన్ని స్థానాలు గెలిచింది, అక్కడ బలం ఎవరికి ఉంది, ఇవన్నీ కూడా మనం ఒక పేపర్ మీద చేసుకొని జాగ్రత్తగా చూసుకొని, లెక్కలు చూసుకొని మనం గెలవగలిగే గ్యారంటీ గెలుస్తామన్న వాటికి మనం డెఫినెట్గా మన సీట్లు అడుగుతాం. ఎవరు నిరాశ చెందవలసిన పని లేదు, నిస్పృహ చెందవలసిన పని లేదు. తప్పకుండా నాయకత్వ లక్ష్యాలను అప్పచెప్పే బాధ్యత పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది. మీరు కూడా మరి తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒకసారి ప్రతిష్ట పోయిందంటే ఆ ప్రతిష్ట రావడం చాలా కష్టం. కాబట్టి పార్టీ డ్యామేజ్ కాకుండా పార్టీ డెఫినెట్గా మనం గెలుస్తాం అనుకున్న సీట్లు మనం కోరుకున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళే, అందరూ వీళ్ళు ఎవరు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు రాజకీయాలు తెలిసిన వాళ్ళే. కాబట్టి తప్పకుండా స్థానిక నాయకత్వాన్ని
మన టీడీపీ పార్టీని అటు బీజేపీ కూడా మనం సమన్వయం చేసుకొని ముందుకెళ్దాం. తప్పకుండా మన స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీని తెలుగు కాన్స్టిట్యూన్సీలో గతంలో కన్నా బలోపేతం చేయడం కోసం ఎవరి వంతు వాళ్ళు కృషి చేయాలి. కాబట్టి నువ్వు ఎక్కువ నేను ఎక్కువ కాకుండా అందరూ సమానంగా వెళ్ళి తప్పకుండా మనం పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా బహుమతి ఇవ్వాలి. అలాగే మొన్ననే నేను కాకినాడ ఇన్ఛార్జ్కి వెళ్ళాను. జనసేన పార్టీ నాయకుల ఎంపిక అంటే ఆయన అక్కడ జిల్లా అధ్యక్షుడు నేనేదో నామినేట్ చేయడం అలా కాకుండా రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్లో 2009లో టీఆర్పీ నుంచి 2014 జనసేన పార్టీ నుంచి అలా 2019 ఎన్నికల్లో కూడా ఎవరెవరు పనిచేశారు, ఈ సభ్యత్వం ఎంతకాలం ఉన్నాయి, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఇవన్నీ కూడా చూసుకొని మరి మొన్ననే ఆయన కమిటీలు కూడా వేశారు. 26 మందితో కమిటీ వేశారు ప్రతి జిల్లాకి. మన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా కూడా 26 మందితో కమిటీ వేశారు. ఇన్ఛార్జిగా కొందరు దిగ్నేష్ గారు వేశారు. అలానే నన్ను కాకినాడ వేశారు. ఇలాగా ఒక్కొక్క నాయకుడిని ఒక ప్లేస్ 25 జిల్లాలకి 25 పార్లమెంటు స్థానాలకి 25 మంది కూడా పంపించారు. అప్లికేషన్ తీసుకోమన్నారు. తీసుకున్న అప్లికేషన్లో పేరు మొత్తం డీటెయిల్స్ మొత్తం మన ఐడి కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని వివరాలు తీసుకొని సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నాడు ఇవన్నీ కూడా లెక్కేసుకొని పార్టీకి ఎవరైతే మన మొట్టమొదటి పార్టీ నమ్ముకున్నారో ఆ క్యాడర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి తప్పకుండా ఆయన కూడా చూస్తూ ఉన్నారు. కంపెనీ కూడా కొద్ది రోజుల్లోనే కంపెనీ కూడా కొత్త కంపెనీలు రాబోతూ ఉన్నాయి. మండల పార్టీ అధ్యక్షులు, అలాగే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, మహిళా కమిటీలు, యూత్ కమిటీలు, రైతు విభాగం ఇలాగా 27 విభాగాలు ఉన్నాయి. 27 విభాగాల్లో ఉన్నప్పుడు ఇవాళ తిరువూరు మున్సిపాలిటీలో కానీ 4 మండలాల్లో కానీ అందరికీ అన్ని రకాల అవకాశాలు వస్తాయి. నాకు పదవి రాలేదనకుండా అతను దేనిలో సూట్ అవుతాడు, ఆ నాయకత్వాన్ని దేనిలో వాడుకోవాలి, మనం యూత్లో వాడుకోవాలా, అలానే రైతు విభాగం వాడుకోవాలా, ఇలాగా అనేక విభాగాలు ఉన్నాయి. కాబట్టి సేవా విభాగం ఉంటుంది అని అన్ని రంగాలు ఉన్నాయి. కాబట్టి 27 విభాగాలు ఉన్నాయి. కాబట్టి 27 విభాగాలు కూడా మనం ఒక చార్ట్ పెట్టుకున్నాం. వాటిలో మెయిన్ కమిటీ వేస్తారు. ఆయన విభాగాలు మనం ఇక్కడ వేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పకుండా పార్టీని మన అన్ని విభాగాల్లో మనం కూడా నాయకత్వం ఇలా చేరి మనం కూడా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఇంకా స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం మనం డెఫినెట్గా గెలవాలి అనే పట్టుదలతో ఇవాళ నుంచే మరి సర్వ్ కూడా దాదాపు అయిపోయింది. ఓటర్ లిస్ట్ కూడా కొద్ది రోజుల్లో మన ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్ రాగానే ఆ ఓట్లు ఆ గ్రామంలో, ఆ వార్డులో, ఆ ప్రాంతంలో ఓటర్ లిస్టులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మన పార్టీకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు, మనకి చేరువులో తీసుకురావడం కోసం మనం ఎంత కృషి చేయాలి, క్యాండిడేట్ ఎవరు పెడితే బలంగా ఉంటాడు క్యాండిడేట్, జనం మెచ్చాలి, ఆ క్యాండిడేట్ని మెచ్చేలాగా మనకి క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏదో నాకు సీట్ రావాలి, సీట్ వస్తే నాకు పెద్ద ప్రిస్టేజ్ దొరుకుతుంది, సీట్ వచ్చిన తర్వాత గెలవకపోతే ప్రిస్టేజ్ డౌన్ అయిపోతాం. అంటే అలా కాకుండా డెఫినెట్గా అంటే గెలవటం అంటే గెలుపుకోవడం సాధారణంగా మామూలే, గెలవకపోవచ్చు, కానీ గెలవడం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. 100% మార్కులు పడేలాగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకి విజయం తథ్యం అవుతుంది. కాబట్టి ఆ కోణంలో మీరందరూ కూడా ఆలోచన చేసిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.